గ్రాసరీ స్టూడియో. ఏ కంపెనీకి అయినా బ్రాండ్ నేమ్ చాలా అవసరం. ఆ పేరు జనాల్లోకి ఎంత బాగా వెళితేనే అంత బాగా ఉత్పత్తులకు, సేవలకు గిరాకీ వస్తుంది. మనం నిత్యం ఉపయోగించే, తరచూ ప్రస్తావించే అనేక కంపెనీలకు ఆయా పేర్లు ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ వీడియోలో మనం దాని గురించి తెలుసుకుందాం. మొదటిగా నైక్. స్పోర్ట్స్ పరికరాల తయారీలో అంతర్జాతీయ దిగ్గజం నైక్. ఇది ఒక గ్రీకు దేవత పేరు. అలాగే నైక్ లోగోని చూసి రైట్ గుర్తేమో అనుకుంటాం. కాదు, అది సదరు గ్రీకు దేవత రెక్కల బొమ్మ. ఈ రెక్కలు అద్భుత శక్తుల్ని అందిస్తాయని వారి నమ్మకం. రెండవది ఓలా. మొట్టమొదటి దేశీ ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సంస్థ ఓలా. స్పానిష్ పదం ఇది. ఆ భాషలో ఓలా అంటే హలో అని అర్థం. మూడవది అడిడాస్. వరల్డ్ బెస్ట్ స్పోర్ట్స్ బ్రాండ్స్లో అడిడాస్ ఒకటి. చాలామంది అడిడాస్ అంటే ఆల్ డే ఐ డ్రీమ్ ఔబట్ స్పోర్ట్స్ అని అనుకుంటారు. నిజం కాదు. అడిడాస్ సంస్థను స్థాపించిన ఆల్డాఫ్ డాస్లర్ పేరులోని ఆంగ్ల అక్షరాల్లో నుంచి ఈ పేరు వచ్చింది. మూడవది జొమాటో. ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పేరు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఫ్రెంచ్ డిక్షనరీలు, జర్మనీ నిఘంటువులు వెతికినా ఆ మాటకు అర్థమేమిటో తెలీదు. టొమాటోనే అటు ఇటుగా మార్చి జొమాటోగా ఖాయం చేసుకున్నారు ఆ సంస్థ వ్యవస్థాపకులు. ఐదవది అమూల్. శ్వేత విప్లవంతో పాల ఉత్పత్తుల్లో మన దేశం అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలవడానికి కారణమైంది అమూల్ సంస్థ. అమూల్ పేరును సంస్కృత పదం అమూల్య నుంచి తీసుకున్నారు. పాలు ఎంతో అమూల్యమైనవి, వెలకట్టలేనివి అనే ఉద్దేశంతో ఆ పేరును పెట్టారు. ఆరవది పేటీఎం. పేటీఎం కరో అన్న ప్రకటన భలే పాపులర్ అయిపోయింది. పేటీఎం, పే త్రూ మొబైల్ అన్న మాటకు సంక్షిప్త రూపం ఇది. మోదీ కరెన్సీ రద్దు నిర్ణయం తర్వాత పేటీఎం దశ తిరిగిపోయింది. ఏడవది శాంసంగ్. టీవీలు, సెల్ ఫోన్లు, ఫ్రిడ్జ్లు వగైరా వస్తువులు తయారీలో తిరుగులేని బ్రాండ్ శాంసంగ్. కొరియన్ భాషలో శాంసంగ్ అంటే 3 నక్షత్రాలు, 3 అంకె గొప్పతనానికి ప్రతీక అని కొరియన్ల విశ్వాసం. ఎనిమిదవది ఊబర్. ఇదొక అంతర్జాతీయ క్యాబ్ బుకింగ్ సంస్థ. ఊబెర్ అనేది జర్మన్ పదం. అత్యుత్తమైనది అని ఈ మాటకు అర్థం. ఊబెర్ ఈ మధ్య ఫుడ్ డెలివరీ వ్యాపారంలోనికి కూడా వచ్చింది, ఊబెర్ ఈట్స్ పేరుతో. తొమ్మిదవది ఎల్జీ. గృహోపకరణాల తయారీలో అగ్రగామి సంస్థ ఎల్జీ. ఈ సంస్థ పేరు వినగానే లైఫ్ ఈజ్ గుడ్ అనే ట్యాగ్ లైన్ గుర్తొస్తుంది. నిజానికి ఎల్జీ అంటే లక్కీ గోల్డ్ స్టార్ కార్పొరేషన్. పదవది లెనోవా. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లెనోవో ఉత్పత్తులకు మంచి పేరుంది. ఈ పేరులో లే అనే అక్షరాన్ని లెజెండ్ అనే ఇంగ్లీష్ పదం నుంచి, నోవో అనే అక్షరాన్ని లాటిన్ భాష నుంచి గ్రహించారు. లాటిన్లో నోవో అంటే కొత్త దిగ్గజం అని అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టుకున్నారు. 11వది ఇన్స్టాగ్రామ్. సోషల్ మీడియాలో ఫేస్బుక్తో సమానంగా ఎదుగుతుంది ఇన్స్టాగ్రామ్. వినడానికి కొత్తగా ఉన్న ఈ పేరును 2 వేరు పదాల నుంచి పుట్టింది. ఇన్స్టెంట్ కెమెరాలోని మొట్టమొదట అక్షరాలను టెలిగ్రామ్లోని చివరి అక్షరాలను జోడించి ఇన్స్టాగ్రామ్ అనే పేరును సృష్టించారు. ఇప్పుడే ఇక్కడే అనే అర్థం రావాలనే ఉద్దేశంతో దీనికి ఆ పేరు పెట్టారు. 12వది పెప్సీ. శీతల పానీయ సంస్థ పెప్సీ అందరికీ సుపరిచితమే. అయితే మొదట దీనికి బ్రాండ్ డ్రింక్ అనే పేరు ఉండేది. 1893లో అమెరికాకు చెందిన బ్రాండ్ హమ్ దీన్ని తయారు చేశాడు. ఈ పానీయంలో కోలా నట్స్ కలిపి ఓ ఔషధాన్ని తయారు చేశాడు. జీర్ణశక్తి పెంచేందుకు ఔషధంలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పెప్సీ కోలా అని పేరు పెట్టాడు. మెడిసిన్గా ఫెయిల్ అయిన పెప్సీ శీతల పానీయంగా సూపర్ సక్సెస్ సాధించింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.